పిల్లలు, ఇప్పుడు మనం 5వ పాఠము అరక అనే పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. అందులో ఉన్న గేయాన్ని ఇప్పుడు ఒకసారి చదువుకుందాం. అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు అండగా ఉండే అరక. అరక అరక ఇది మన అరక. మరొకసారి చూద్దాం. అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు అండగా ఉండే అరక. అరక అరక ఇది మన అరక. ఇందులో పొలం దున్నే అరకను గురించి ఈ గేయంలో చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఇప్పుడు చూద్దాం. ఈ అభ్యాసంలో ఉన్న ప్రశ్న జవాబులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, గేయాన్ని పాడండి. గేయాన్ని పాడండి. చక్కగా ఈ గేయాన్ని ముందుగా నేర్చుకోవాలి. అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు అండగా ఉండే అరక. అరక అరక ఇది మన అరక. మళ్ళీ ఒకసారి చూద్దామా. అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు అండగా నిలిచే అరక. అరక అరక ఇది మన అరక, రైతుకు అండగా ఉండే అరక. అరక అరక ఇది మన అరక. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. పాఠం బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? పాఠం బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? పాఠం బొమ్మను ఒకసారి చూడండి. ఆ బొమ్మలో మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు? ఒక ఆవిడ, ఇంకొక రైతులు ఇద్దరు, ఒకరేమో ఆవులు కాచే అతను కనిపిస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆవిడేమో తలపైన బుట్టను పెట్టుకొని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. ఒక అతను ఆవులను కాస్తున్నాడు. ఇంకొక అతను నాగలి పట్టుకొని పొలం దున్నడానికి వెళ్తున్నాడు. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. పొలాన్ని దున్నడానికి ఏం కావాలి? పొలాన్ని దున్నడానికి మనకి ఏం కావాలి? రైతులకు ఏం కావాల్సి ఉంటుంది? అరక లేదా నాగలి. ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటంటే, పొలంలో ఏమేమి పండిస్తారు? పొలంలో ధాన్యాలు, కూరగాయలు, ఇంకా ఆకుకూరలు, ఇలా చాలా రకాలు పండిస్తారు. పండ్లను కూడా పండిస్తారు. తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. ఈ అభ్యాసం ఏంటంటే, క్రింది వాక్యాలను, పదాలను గేయంలో గుర్తించండి. కింద ఇచ్చిన ఈ వాక్యాలను అలాగే పదాలను గేయంలో ఎక్కడున్నాయో గుర్తించాలి. మొదటి వాక్యము, అరక అరక ఇది మన అరక. అరక అరక ఇది మన అరక. ఆ వాక్యం ఈ గేయంలో ఎక్కడుంది? మొదట్లోనే ఉంది. అరక అరక ఇది మన అరక. తర్వాత వాక్యం, పొలమును చక్కగా దున్నే అరక. పొలమును చక్కగా దున్నే అరక. ఈ వాక్యం ఎక్కడుంది? 3వ లైన్లో ఉంది.
ఈ వాక్యం మూడో వాక్యంగానే ఉంది. పొలమును చక్కగా దున్నే అరక. పొలమును చక్కగా దున్నే అరక. ఇది మూడో వాక్యంగా ఉంది. తర్వాతది మిట్టను మెట్టను దున్నే అరక. మిట్టను మెట్టను దున్నే అరక. ఆ వాక్యం వీటిలో ఎక్కడుంది? మిట్టను మెట్టను దున్నే అరక. 4వ లైన్ ఉంది. మిట్టను మెట్టను దున్నే అరక. తర్వాత ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, ఈ పదాలను కూడా ఈ గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. అండ. అండ అనే పదం గేయంలో ఎక్కడుంది? ఇక్కడుంది. రైతుకు అండగా ఉండే అరక. అంటే రైతుకు అండగా ఉంటుంది అని. ఇక్కడ అండ అనే పదం ఉంది. అండ, రైతుకు అండగా ఉండే అరక. తర్వాత పదం ఏంటి? తర్వాత పదం రైతు. ఇది కూడా రైతు అనే పదం కూడా ఇక్కడే ఉంది. రైతు. తర్వాత అరక. అరక అనే పదం ఈ గేయంలో చాలాసార్లు వచ్చింది కదా, ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. మొదట్లోనే 2 సార్లు వచ్చింది. అరక, అరక. మళ్ళీ చివరిలో కూడా అరక అనే పదం వచ్చింది. మళ్ళీ కలపతో చేసిన చక్కని అరక. ఇక్కడ కూడా అరక అనే పదం వచ్చింది. పొలమును చక్కగా దున్నే అరక. ఇక్కడ కూడా అరక అనే పదం వచ్చింది. ఇంకా మిట్టను మెట్టను దున్నే అరక. ఇక్కడ కూడా అరక అనే పదం వచ్చింది. ఇంకా రైతుకు అండగా ఉండే అరక. ఇక్కడ కూడా అరక అనే పదం వచ్చింది. అరక, అరక, ఇది మన అరక. ఇక్కడ కూడా 3 సార్లు అరక అనే పదం వచ్చింది. అరక. చివర్లో ఇది. ఇది అనే పదం ఎక్కడుంది? మొదటి వాక్యంలోనే వచ్చింది. ఇది. ఇంకా ఎక్కడొచ్చింది? 2వ లైన్లో లేదు, 3వ లైన్లో లేదు, 4వ లైన్లో కూడా లేదు, 5వ లైన్లో కూడా లేదు. మళ్ళీ అదే వాక్యము చివరిలో కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ చివరి వాక్యంలో ఇది అనే పదం వచ్చింది. చూడండి, మొదటి వాక్యం ఎక్కడొచ్చింది? అరక, అరక, ఇది మన అరక. దానిని గుర్తించేసుకున్నాం. రెండవది పొలమును చక్కగా దున్నే అరక. పొలమును చక్కగా దున్నే అరక. మూడవది మిట్టను మెట్టను దున్నే అరక. మిట్టను మెట్టను దున్నే అరక. ఇక్కడున్న పదాలను కూడా మనం గుర్తించుకున్నాం. అండ ఎక్కడొచ్చింది? ఈ లైన్లో వచ్చింది అండ. తర్వాత రైతు. రైతు కూడా అదే లైన్లో వచ్చింది. అరక. అరక అనే పదం ఈ గేయంలో మనకి ఎన్నిసార్లు వచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సార్లు వచ్చింది. 10 సార్లు అరక అనే పదం వచ్చింది. తర్వాత ఇది. ఇది అనే పదం చివరిలోనూ అలాగే మొదటి వాక్యాల్లోనూ వచ్చింది. చూశారు కదా. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో మీకు బొమ్మను చూపిస్తాను. ఆ బొమ్మను బట్టి వాక్యాన్ని రాయాలి. ఆ బొమ్మను చూడండి. అందులో మీకేం కనిపిస్తుంది? ఒక రైతు అరకను తీసుకొని పొలానికి వెళ్తున్నాడు. దాన్ని ఇప్పుడు వాక్యంగా రాద్దాం.
రైతు అరకతో పొలానికి బయలుదేరాడు. రైతు అరకతో పొలానికి బయలుదేరాడు. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏం జరుగుతుంది? రైతు అరకతో పొలాన్ని దుక్కుతున్నాడు. దాన్ని కూడా రాద్దాం. రైతు అరకతో పొలాన్ని దుక్కిదున్నాడు. రైతు అరకతో పొలాన్ని దుక్కిదున్నాడు. ఈ రెండు వాక్యాలు ఒకసారి చదువుదాం. రైతు అరకతో పొలానికి బయలుదేరాడు. రైతు అరకతో పొలాన్ని దుక్కిదున్నాడు. ఈ వాక్యాల్లో ఇప్పుడు అరక అనే పదాన్ని గుర్తించాలి. రైతు అరకతో పొలానికి బయలుదేరాడు. అరక అనే పదం ఇక్కడ వచ్చింది. తర్వాత వాక్యం చూస్తే రైతు అరకతో పొలాన్ని దుక్కిదున్నాడు. అరక అనే పదం ఇక్కడ వచ్చింది. చూసారు కదా? తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. అక్కడ ఒక బొమ్మ కనిపిస్తోంది చూడండి. ఆ బొమ్మలో ఏముంది? ఆ బొమ్మలో అరక. దాన్ని ఎలా రాయాలి? ఆ రా క. ఆ రా క, అరక. ఇప్పుడు ఈ అక్షరాలు ఉన్నాయి కదా, ఇవి వర్ణమాలలో ఎక్కడెక్కడుంటాయి? ఆ అనే అక్షరం వర్ణమాలకు మొదట్లోనే ఉంటుంది. అచ్చులలో మొదటిది ఆ. అచ్చులు ఏమేమిటి? ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, ఇవన్నీ ఉంటాయి కదా అచ్చులు. వాటిలో మొదటిదే ఆ అనే అక్షరం. తర్వాత అక్షరం ఏంటి? రా. రా అనే అక్షరం వర్ణమాలలో ఎక్కడుంటుంది? చివర్న యారా లావాలు ఉంటాయి కదా, అక్కడ వస్తుంది. యా, రా, లా, వా, ఇంకా బండిరా వరకు ఉంటాయి కదా, ఆ లైన్లో రా వస్తుందన్నమాట. అది మీరు మీ పుస్తకంలో వర్ణమాల చార్ట్లో రా అనే అక్షరం ఎక్కడుందో అక్కడ గుర్తించాలి. తర్వాత క. క అనే అక్షరం ఎక్కడుంటుంది? క, ఖ, గ, ఘ, జ్ఞ. వీటిలో మొదటిది క. ఇప్పుడు ఈ అక్షరాలను వర్ణమాల చార్ట్లో గుర్తించుకున్నాం కదా. తర్వాత ఎక్సర్సైజ్ చూద్దాం. ఇప్పుడు ఈ అభ్యాసంలో ఇక్కడ చూడండి, ఆ, రా, క, ఈ 3 అక్షరాలు ఉన్నాయి కదా. వీటిలో మొదటి అక్షరం ఏది? మొదటి అక్షరం ఆ. రెండవ అక్షరం ఏది?
చూడండి, రెండవ అక్షరం ఏది ఇందులో? రా. మరి మూడవ అక్షరం క. ఇప్పుడు 1 2 3 1 2 3 అక్షరాలను వరుసగా చదివితే ఏమొస్తుంది? ఏ పదం వస్తుంది? అరక. 1 2 3 అక్షరాలను కలిపి చదివితే అరక అనే పదం వస్తుంది. తర్వాత 1 2 మాత్రమే చదివితే, 1 2 అక్షరాలను మాత్రమే చదివితే అర. ఒకటో అక్షరం ఏంటి? ఆ. రెండవ అక్షరం రా. 1 2 అంటే ఆ రా కలిపి చదివితే అర. తర్వాత 3 2 3 2 మళ్ళీ 3 2 అక్షరాలను వరుసగా చదివితే ఏమవుతుందో చూద్దాం. మూడో అక్షరం ఏంటి? క. రెండో అక్షరం రా. మళ్ళీ మూడో అక్షరం క. రెండో అక్షరం రా. వీటిని కలిపి చదివితే కరకర. ఏ పదం వచ్చింది? కరకర. 1 2 3 అక్షరాలను కలిపి చదివితే అరక. 1 2 అక్షరాలను కలిపి చదివితే అర. 3 2 3 2 అక్షరాలను కలిపి చదివితే కరకర. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను బట్టి ఈ ఖాళీలను పూరించాలి. ఇప్పుడు మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అందులో ఏముంది? అందులో కాకి ఉంది. ఈ ఖాళీలో కాకి అని పూరించాలి. కాకి. ఇప్పుడు ఈ వాక్యం అంతా కలిపి చదివితే కాకిలా అరవడం అని వస్తుంది. కాకిలా అరవడం. ఇప్పుడు రెండవ ఖాళీకి సంబంధించిన బొమ్మను చూద్దాం. అదేంటి? ఆ బొమ్మలో ఏముంది? కప్ప. ఆ బొమ్మలో కప్ప ఉంది. దానిని ఈ ఖాళీలో పూరిస్తే ఇప్పుడు ఈ పదంతో కలిపి చదివితే కప్పలా అరవడం అని వస్తుంది. కప్పలా అరవడం. తర్వాత మూడవ ఖాళీకి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? అది కుక్క. అదేమిటి? కుక్క. ఇప్పుడు దీంతో కలిపి చదివితే కుక్కల అరవడం. కుక్కల అరవడం. తర్వాత నాలుగవది. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది మీకు? పిల్లి. పిల్లి. ఆ బొమ్మలో పిల్లి ఉంది. పిల్లిలా అరవడం. పిల్లిలా అరవడం. 4 ఒకసారి చదివితే కాకిలా అరవడం. కప్పల అరవడం. కుక్కల అరవడం. పిల్లిల అరవడం. తర్వాతి అభ్యాసాన్ని చూద్దాం. మనం ఈ అభ్యాసంలో కొన్ని పదాలను చదువుకుందాం. ఆ రా. అర. ఆ రా. అర. ఆ ల. అల. ఆ ల. అల. అం డ. అండ. అం డ. అండ. ఆ ర క. అరక. ఆ ర క. అరక. ఆ
రవం అరవం ఆరవం అరవం ఆలక అలక ఆలక అలక రకం 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 రంపం 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 కంప 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 అవతల 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 కర కర కరకర కర కర కరకర బర బర బరబర బర బర బరబర అంబరం 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 ఆరవడం అరవడం ఆరవడం అరవడం కరవడం 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 ఒకసారి పదాలన్నీ మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆర అర ఆల అల అండ అండ ఆరక అరక ఆరవం అరవం ఆలక అలక రకం రకం రంపం రంపం కంప కంప అవతల అవతల కర కర కరకర బర బర బరబర అంబరం అంబరం ఆరవడం అరవడం కరవడం కరవడం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఒక్కొక్క దానికి సంబంధించిన బొమ్మను చూసి ఈ ఖాళీల్లో ఏమొస్తుందో అది రాయాల్సి ఉంటుంది. మొదటి బిట్కు సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది మనకి? పడవ. అలల మధ్య డాష్ ఉంది. దీనికి సంబంధించిన ఆ బొమ్మలో ఏముంది? పడవ. కాబట్టి మనం ఇక్కడ పడవాన్ని రాసుకుంటాం. మొత్తం కలిపి చదివితే అలల మధ్య పడవ ఉంది. అలల మధ్య పడవ ఉంది. రెండవ ఖాళీకి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో మనకేం కనిపిస్తుంది? ఒక అతను పెద్ద చెట్టు దుంగను రంపంతో కోస్తున్నాడు.
కలపను ఇక్కడ ఏమని పూరించాలి? రంపం. రంపం అంటే ఒక పెద్ద బ్లేడ్ లాంటి పరికరం అన్నమాట. దానితో అతను కలపని కోస్తున్నాడు. కలపను రంపంతో కోస్తున్నాడు. తర్వాత మూడవది, పాప చేతిలో డాష్ ఉంది. దీనికి సంబంధించిన బొమ్మను చూద్దాం. చూడండి, ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఆ బొమ్మలో ఉన్న పాప చేతిలో ఏముంది? పలక. పాప చేతిలో ఏముంది? పలక. పాప చేతిలో పలక ఉంది. తర్వాత నాలుగవది, డాష్ను కలపతో చేస్తారు. డాష్ను కలపతో చేస్తారు. దీనికి సంబంధించిన బొమ్మను చూడండి. ఆ బొమ్మలో మనకేం కనిపిస్తుంది? అరక. అరక. అరకను కలపతో చేస్తారు. అరకను కలపతో చేస్తారు. వాక్యాలన్నీ ఒకసారి చదువుకుందాం. అలల మధ్య పడవ ఉంది. కలపను రంపంతో కోస్తున్నాడు. పాప చేతిలో పలక ఉంది. అరకను కలపతో చేస్తారు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుకుందాం. క ల కల, వ డ వడ, ఆ ర క అరక, వ ల వల, బన్ డ బండ, బ ల పం బలపం, ప ల క పలక, త బ ల తబల, క ల ప కలప, ప డ వ పడవ, త ల తల, ఉ డ త ఉడత. ఇప్పుడు ఈ పదాలు ఉన్నాయి కదా, ఈ కింద పట్టికలో ల క డ ఈ అక్షరాలు ఉన్నాయి. ఈ పదాల్లో నుంచి వీటికి సంబంధించిన పదాలను, ఇప్పుడు లా అనే అక్షరానికి సంబంధించిన పదాలను ఇక్కడ, క అనే అక్షరానికి సంబంధించిన పదాలను ఇక్కడ, డ అనే అక్షరానికి సంబంధించిన పదాలను ఇక్కడ రాసుకుందాం. మొదటి పదం ఏంటి? కళ. కళ. ఇది ఏ అక్షరానికి సంబంధించిన పదం? ఈ మూడిట్లో లా అనే అక్షరానికి ఇంకా క అనే అక్షరానికి కూడా సంబంధిస్తుంది. లా. ఇక్కడ కళ అని రాసుకుందాం. ఇక్కడ కూడా రాసుకోవాలి. కళ అనే పదము లా అనే అక్షరానికి క అనే అక్షరానికి సంబంధించింది కాబట్టి రెండిట్లోనూ రాసుకున్నాం. తర్వాత వడ. వడ అనే పదం ఏ అక్షరానికి సంబంధించింది? డ అనే అక్షరానికి సంబంధించింది. వడ. తర్వాత పదము అరక. అరక. ఇది ఈ మూడిట్లో ఏ అక్షరానికి సంబంధించింది? క అనే అక్షరానికి సంబంధించిన పదం. అరక. వల అనే పదం ఈ మూడిట్లో ఏ అక్షరానికి సంబంధించింది? లా అనే అక్షరానికి సంబంధించింది. వల. తర్వాత బండ. ఇది
డా అనే అక్షరానికి సంబంధించిన పదం. బండ. తర్వాత బలపం. బలపం. ఇది ఏ అక్షరానికి సంబంధించిన పదం? లా అనే అక్షరానికి సంబంధించిన పదం. తర్వాత పలక. పలక అనే పదం వీటిలో ఏ అక్షరానికి సంబంధించింది? లాకి ఇంకా కాకి కూడా సంబంధించిన పదం అవుతుంది. కాబట్టి రెండిట్లోనూ రాసుకోవాలి. పలక. తర్వాతది తబలా. తబలా అనే పదం లా అనే అక్షరానికి సంబంధించిన పదం. తర్వాతది కలప. కలప అనే పదం కూడా లా అనే అక్షరానికి కా అనే అక్షరానికి సంబంధించింది. కలప. తర్వాత పడవ. పడవ అనే పదం డా అనే అక్షరానికి సంబంధించింది. తర్వాతది తల. తల అనే పదం లా అనే అక్షరానికి సంబంధించింది. తర్వాతది ఉడత. ఉడత అనే పదం దేనికి సంబంధించింది? డా అనే అక్షరానికి సంబంధించింది. ఉడత. ఇప్పుడు లా అనే అక్షరానికి సంబంధించిన పదాలు ఏవేంటి? కల, వల, బలపం, పలక, తబల, కలప, తల. కా అనే అక్షరానికి సంబంధించిన పదాలు కల, అరక, పలక, కలప. డా అనే అక్షరానికి సంబంధించిన పదాలు వడ, బండ, పడవ, ఉడత. అరక అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో ఇంకొక కొత్త పాఠాన్ని నేర్చుకుందాం.